2 స్లాబ్స్ తెచ్చారు. మొదట 5 స్లాబ్లు ఉన్నాయి, 2 స్లాబ్స్ తెచ్చారు. ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద 28 నుంచి 18% తెచ్చారు. అది చాలా శుభ పరిణామం. ఇవాళ సామాన్య మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా, ఒక ఏసీ కొనుక్కోవాలన్నా, ఒక టీవీ కొనుక్కోవాలన్నా చాలా వ్యత్యాసం. 10% ఇవాళ వాళ్ళకి ఈ జిఎస్టీ వాళ్ళకి బెనిఫిట్ పొందుతున్నారు. అలాగే మరి కొన్ని చిన్న ఐటమ్స్ ఉన్నాయి, వంట ఉపకరణాలు. ఆ వంట ఉపకరణాల మీద కలిపి 18 నుంచి ఇవాళ 5%కి వచ్చింది. చిన్న విషయం కాదు. అంటే ప్రతి వ్యక్తి పైన, ప్రతి సామాన్య కుటుంబం వల్ల జిఎస్టీ వల్ల ఉపయోగాలు పొందుతున్నాయి. అలాగే కూరగాయలు కానీ, లేకపోతే ఏవైతే పాలతో తయారు చేసిన స్వీట్స్ కానీ, కోవాలు కానీ, లేకపోతే మనకి వాడుతున్నాం ఏమంటారంటే పెళ్ళిళ్ళలో వాడినటువంటి కర్రీస్ వేస్తాం, కర్రీ చేస్తాం. పన్నీర్ కానీ ఇటువంటి వేవ్ తీసుకున్న నెయ్యి కానీ వేవ్ తీసుకున్న 0, అంటే దానికి ట్యాక్సీ లేదు. అంటే సామాన్య జీవితాల్లో వెలుగు ఇది. అటువంటి రిఫార్మ్స్ మన ప్రధానమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చింది. దానికి మద్దతు తెలిపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారికి ఈ రిఫార్మ్స్కి భారతదేశంలోనే దీన్ని సమర్థించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా దెబ్బ తగిలింది రాష్ట్రం మీద పడుతుంది. కాబట్టి రాష్ట్రానికి కలిపి జిఎస్టీలో సగం వంతు వస్తుంది. ఆ వచ్చిన ఆదాయాన్ని కలిపి వదులుకొని ఈ ఆర్థిక సమస్యల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని కలిపి ఉన్నప్పటికీ ఎలాగైనా అధిగమిద్దాం. పేద మధ్యతరగతి కుటుంబాలకి మనం చేయగలుగుతున్న పద్ధతి ఆలోచనతో ప్రధానమంత్రి నిర్ణయాన్ని, ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సంపూర్ణమైన మద్దతు తెలిపినటువంటి మన ముఖ్యమంత్రి గారు కలిపి మన రాష్ట్ర ప్రజానీకం తరఫున పేద వర్గ మధ్యతరగతి